आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన వ్యక్తులు అక్రమంగా నివాసం ఉంటూ పౌరసత్వం లేని పరిస్థితిలో అబద్ధపు పత్రాలతో ప్రభుత్వ సేవలను పొందుతున్నారని తమకు సమాచారం అందిందని కొమరవెల్లి బీజేపీ నాయకులు అన్నారు. ఇది దేశ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నామని, ఈ విధంగా విదేశీ జాతీయులు అక్రమంగా నివాసం ఉండడమే కాకుండా కొన్ని చోట్ల అక్రమ కార్యకలాపాలలో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం ఉందని, ఇది స్థానిక ప్రజల భద్రతకు, సౌకర్యాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. అందువల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న విదేశీ అక్రమ వలసదారులపై వెంటనే విచారణ జరిపి వారిని గుర్తించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని కొమరవెల్లి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కొమరవెల్లి ఎంఆర్ఓకు వినతిపత్రం ఇచ్చి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కనకయ్య, బొడుగం కృష్ణారెడ్డి, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, స్వాములపల్లి భిక్షపతి చారి, ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, గీతాసెల్ జిల్లా అధ్యక్షులు గన్నెబైన శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు మద్దికుంట కరుణాకర్, బీజేవైఎం కొమరవెల్లి మండలాధ్యక్షులు శానాది కరుణాకర్, 9వ బూత్ అధ్యక్షులు స్వాములపల్లి శ్రీనివాస్ చారి, మండల నాయకులు పబ్బోజు రాజు చారి, ఎక్కలదేవి, శ్రీనివాస్ యాదవ్, పాశం భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, భారత్ మాతా కీ జై. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై. ఈరోజు మన కొమరవెల్లి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ గారికి ప్రధానంగా విషయం ఏంటంటే, మన అక్రమ చొరబాటుదారులు పాకిస్తాన్లు కానీ బంగ్లాదేశులు కానీ అక్రమంగా చొరబారి మన రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో అనుసంధానంగా ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డులు సృష్టించుకొని మన దేశంలో వండుకుంటూ మన సొమ్ము తినుకుంటూ మన దేశానికే ద్రోహం చేసే విధంగా వీళ్ళు పాల్పడుతున్నారని ఈ విషయం మీద ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్లకు ఎక్కడ కూడా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇవ్వద్దని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా, పార్టీ యొక్క కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంఆర్ఓ గారికి కొమరవెల్లి బీజేపీ మండల శాఖ భారతదేశంలో ఉన్నటువంటి స్థానికేతరులు అక్రమంగా చొరబడి అక్రమంగా ప్రవేశించి ఈ దేశంలో అనేక అలజడులకు కారణమవుతున్నారు కాబట్టి అలాంటి వారిని గుర్తించి మన దేశం నుండి బయటకు పంపించే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం వహించి దానికి తగిన చర్యలు తీసుకోవాలని కొమరవెల్లి బీజేపీ మండల శాఖ తరఫున మేము ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ప్రవేశించినటువంటి అన్య మతస్థులు, మన దేశమే భారతదేశము హిందూ మతం మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది. వాళ్ళ కోసం ప్రత్యేక దేశం ఇచ్చినప్పటికీ కూడా మన దేశంలో ఉండి వాళ్ళ మతానుసారంగా అనేక మంది బహుభార్యత్వాన్ని కలిగి ఉండి విచ్చలవిడిగా సంతానాన్ని కలిగి ఈ దేశంలో అనేక రకాల శాంతి భద్రతల సమస్యల్ని, మత సమస్యలను సృష్టించి అనేక మంది భారతీయుల హిందువులను మత ప్రాతిపదికన హింసావాదంతో దాడి చేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అనేక రకాల అలజడులకు కారణమవుతున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా ఏకతాటిపై आप देख रहे हैं मी6 न्यूज।